బిల్లీ గ్రహం అనేటువంటి సేవకుడు, జాగ్రత్త వినమ్మా, బిల్లీ గ్రహం అనే సేవకుడు విమానంలో పోతా ఉన్నాడు. విమానంలో పోతూ ఉంటే ఆ విమానము ఏమైందంటే వాతావరణ పరిస్థితులను బట్టి సిగ్నల్స్ బ్రేక్ అయ్యి అది అతలాకుతలం అయిపోతా ఉంది. అంటే అది ఆ విమానము ఏమైపోతుందంటే చలించిపోతా ఉంది, కరెక్ట్గా ప్రయాణం సాగట్లేదు, ఆ విమానము కూలిపోయేటట్లుగా ఉంది. అందరూ ఎట్లుంటుంది ఆ విమానంలో నువ్వు ఉన్నావు అనుకో, పరిస్థితి ఏందమ్మా? అప్పుడు లేని ప్రార్థన, యేసయ్యా కాపాడు తండ్రి, కాపాడు తండ్రి. అప్పుడైతే ప్రార్థనలు గుర్తుకొస్తాయి కదా. ఒకవేళ ఆ విమానంలో ఉంటే నీ పరిస్థితి ఏంది తల్లి? ఎందుకు పట్లుతాం తల్లి? ఏమండి, విమానంలో కూర్చొని ఉంటే నీ ఆ విమానంలో ఉండే వాళ్ళంతా అనుకున్నారంట వీడికి పాపం పిచ్చోడు ఉన్నట్టున్నాడు వీడు. కాసేపట్లో మనం ఏం కాబోతున్నాం? పరదేశులమో ప్రియులారా కాబోతున్నాం. పొలం మీది కాదు ఇప్పుడు అని పాట పాడాలి రచ్చకుంటే. మన పరిస్థితి ఇదైతే వీడేం చేస్తున్నాడు? ఐస్ క్రీమ్ ఎంత హాయ్ అంకుల్ అంటున్నాడు అంత బిల్లీ గ్రహం సేవకుని. పాస్టర్ గారిని చూసి హాయ్ అంకుల్ తింటారా అంటున్నాడు. కాసేపట్లో విమానం కూలబోతుందిరా, అయిపోయిందిరా మన భవిష్యత్తు, మన జీవితం సమాప్తం కాబోతుందని మనమే భయపడతా ఉంటే వీడేంటి ఇలాగున్నాడు అనుకున్నారు. మొత్తానికి అటు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి ఆ విమానాన్ని మొత్తానికైతే పైలట్ ఒక ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేశాడు. వినండి వినండి వినండి. అందరూ అమ్మాయా ఊపిరి పిలుచుకున్నారు, అంతే కదా. అమ్మ కూలిపోలే, విమానం కూలిపోలే చాలని చెప్పి ఒక్కొక్కరు దిగుతా వస్తున్నారు. దిగుతా వస్తా అంటే బాయ్ అంకుల్ అంటాడు వాడు. మళ్ళా అంటుంటే బిల్లీ గ్రహం గారికి డౌట్ వచ్చింది, ఏంది రివ్యూ అని చెప్పి దగ్గరికి వెళ్ళి, బాబు అంతమంది విమానంలో భయపడిపోతాము, నువ్వు కూడా భయపడాలి కదా, నువ్వు ఎందుకు భయపడలే అంటే, నేను ఎందుకు భయపడతాను అంకుల్ అన్నాడు.